మీరిద్దరికి ఏమైనా గొడవలు అయ్యాయా? స్పెసిఫిక్‌గా అడగమని చెప్పారు. ఈ మధ్య కనిపించట్లేదు ఇమ్రాన్ ఖాన్ గారి దగ్గర. వీడియోస్‌కి వెళ్ళట్లేదు, మాట్లాడుకోవట్లేదు. గొడవలయ్యాయా వాళ్ళిద్దరికీ గొడవలేం అని? గాలే. ఇప్పటికి స్టిల్ మేము ఒకటే. ఇప్పుడు గూడా నేను ఫోన్ జేస్తే చెప్పు శశి అని అంటాడు. ఏదో ఒకసారి చేద్దామా? చేయండి. చేయండి మాట్లాడదాం. మీరు మాట్లాడండి అన్న నాకొద్దులే గాని. మూవీస్‌లో ఇప్పుడు అంటే సినిమా తీస్తున్నాడు గదా! అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడలేరంటారా మీతోటి? చెప్పు. నీ టాపికొస్తే ఏమైనా గొడవలయిందా? గొడవయిందా మన శశి ఇద్దరికి? మా గుండెకాయ అని చెప్పాలా? సినిమాలో వస్తారా మేడం మీరు? ఆ! ఎందుకులే ఇప్పుడు నేను సినిమాల్లోకి. మీ ఇద్దరికి గొడవలయ్యాయా అని చెప్పి అడగమని చెప్పారు ఆడియన్స్ నన్ను. ఓవరాల్ ఈ గొడవలు ఇమ్రాన్ మోహన్‌తోని గొడవలు కావు. ఆ! అన్ని ప్రేమనే. అమ్మా! ఇమ్రాన్‌కే గొడవలవుతున్నాయి ఈ మధ్య అందరితోటి. ఎప్పుడు హెడ్‌లైన్స్‌లో ఉంటున్నారు గదా! ఆ హెడ్‌లైన్స్ ఇగ వీడియోలు పోనీకి మన థంబ్‌నెయిల్ వాడతారు. అంతేనా? కాదు ఆ! ఆయన మరి వీడియోస్‌లో కనిపించట్లేదు మీరు. మీ ఇద్దరు అసల ఎప్పుడు కలుస్తున్నట్టే లేరని. ఇప్పుడు బండి రైడింగ్ నేనేమైనా చేసినా అంటే మా భార్య కొడతది. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. వీళ్ళకి పెళ్ళిళ్ళు కాలే. హ్మ్. మీకంత పెద్ద పెద్ద పిల్లలెక్కడున్నారు? ఇదే చిన్నగున్నారు. ఇంకా వాళ్ళు పెద్దగా కావాలా కదా! దాని తర్వాత చేస్తే అయిపోతది. నా ఏజ్ అయిపోయింది. మీ వాళ్ళతోని తిరగద్దు అన్నది మా భార్య. అమ్మా! ఆ! ఆహా! అట్లా ఏం లేదు. వస్తుంటారు, పోతుంటారు. హ్మ్. హ్మ్. కలుస్తున్నారయితే బయట. మీ ఇద్దరి గొడవలేమి నేనే అవ్వలేదు. నేనే బైక్ తీసుకెళ్ళి హ్మ్. కలుద్దాం డైరెక్ట్ అని అనుకున్నా. అందుకే ఓహ్! కొత్త బైక్ తీసుకున్నాడు గదా! వచ్చి కలుస్తారంట మరి. ఆ! హ్మ్. మీరు గూడా బైకుల మీద తిరుగుతుంటారు గదా! బాగానే. బంద్ చేసినా మా భార్య తాళం ఉంచుకుంది.